మీకు తెలుసా లెర్నింగ్ ఎలా అవుతుందో? లెర్నింగ్ అవుతుంది 10 టైప్స్ ద్వారా, రైట్? సో అవేంటి అంటే 5 సెన్సెస్ ద్వారా మనకి నాలెడ్జ్ వస్తుంది. మిగతా 5 సెన్సెస్ లైక్ రీడింగ్, రైటింగ్, ప్రాక్టీస్, ఎమోషన్ అండ్ డిస్కషన్, ఈ 10 ద్వారా మనకు వస్తుంది, రైట్? సో మనం ఫస్ట్ చూసుకుంటే మనం ఏమైతే చూస్తామో, రైట్, ఏదైతే చూస్తామో దాని ద్వారా నేర్చుకుంటాం అనమాట. బై వాచింగ్, బై సీయింగ్, రైట్? సో ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నా వీడియో చూస్తున్నారు, నేను ఎలా ఉన్నాను మీకు తెలుసు. సో మీకు ఆ నాలెడ్జ్ వస్తుంది, రైట్? ఎంత క్లారిటీ ఉంది, ఎలా ఉంది అన్నది. సో చూడడం ద్వారా మనకి నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఏదైనా కావచ్చు, ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం కదా, సో అది మనకి చాలా కంఫర్ట్ని ఇస్తుంది. అలాగే డేంజర్ చూసినప్పుడు యాక్సిడెంట్స్ అలాంటివి మనకి బయటపిస్తూ ఉంటుంది. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏం చూస్తున్నాం అన్నది, రైట్? ఎస్. సెకండ్ వచ్చేసి హియరింగ్ అనమాట. అంటే మనం ఏం వింటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మనం వినడం ద్వారా నాలెడ్జ్ని గెయిన్ చేస్తాం. ఏం వింటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పట్లో పెన్స్ లేవు, బుక్స్ లేవు, ఏం లేవు. బట్ స్టిల్ జస్ట్ వినడం ద్వారా వాళ్ళ నాలెడ్జ్ని మొత్తం గెయిన్ చేశారనమాట. చాలా పవర్ఫుల్ హియరింగ్ స్కిల్, రైట్? లిజనింగ్ స్కిల్స్. సో ఏది వింటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. నువ్వు గాసిప్స్ వింటున్నావా, గ్రేట్ టాక్స్ వింటున్నావా, మంచి స్టోరీస్ వింటున్నావా అన్నది నీ చేతుల్లోనే ఉంది, రైట్? సో నువ్వు హియరింగ్ ద్వారా నేర్చుకుంటావు. నౌ ద థర్డ్ థింగ్ ఈస్ త్రూ స్మెల్, రైట్? ఏదైతే మనం స్మెల్ తీసుకుంటామో ఆర్ అబ్జర్వ్ చేస్తామో దాని ద్వారా కూడా మనకి నాలెడ్జ్ వస్తుంది, రైట్? మనం చాలా టైర్డ్ అయ్యి వర్క్ నుంచి ఇంటికి వచ్చినాక టేస్టీ స్మెల్, ఫుడ్ స్మెల్ చూడంగానే అన్నీ మర్చిపోతాం, ఫుడ్ని ఎంజాయ్ చేస్తాం అనమాట, రైట్? సో అంటే అంటారు కదా, రిలేటివ్స్ని ఇంప్రెస్ చేయాలి అంటే ఒక మంచి ఫుడ్ పెడితే డెఫినెట్గా వాళ్ళు ఇంప్రెస్ అవుతారు అని. సో ఇక్కడ స్మెల్ చాలా రోల్ ప్లే చేస్తుంది అనమాట నాలెడ్జ్ గెయిన్ చేయడానికి. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ని ఎంజాయ్ చేయాలంటే త్రూ స్మెల్లే పాసిబుల్ అవుతుంది కదా. ఒకవేళ మనకు స్మెల్ సెన్స్ లేదనుకో, అన్ని ఫ్లవర్స్ ఒకేలా ఉంటుంది కదా. సో ఏం యూస్? స్మెల్ సెన్స్ ఉంది కాబట్టి మనకి ఏది హైయెస్ట్, ఏది లో, ఏది నార్మల్, ఏది బ్యూటిఫుల్, ఏది ఏది ఫ్రెగ్రెంట్గా ఉంది, ఏది లేదు అన్నది తెలుస్తుంది. సో త్రూ స్మెల్ కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్, రైట్? వెరీ టేస్టీ, రైట్? సో త్రూ టేస్ట్ కూడా మనకి నాలెడ్జ్ వస్తుంది అనమాట, రైట్? ఎందుకంటే మనకి చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి, డిఫరెంట్. సో అవన్నిటిని ఎంజాయ్ చేయగలుగుతాం త్రూ టేస్ట్ ద్వారా, రైట్? ఒకవేళ మనకి టేస్ట్ సెన్స్ లేకపోతే డైలీ ఒకే కర్రీ తినేవాళ్ళం, రైట్? బట్ టేస్ట్ సెన్స్ ఉంది కాబట్టి డిఫరెంట్ కర్రీస్ని ఎవ్రీడే ఎంజాయ్ చేయగలుగుతున్నాం, రైట్? అది కూడా మనకి చాలా నాలెడ్జ్ని ఇస్తుంది. ఏ ఫ్రూట్ ఏ టేస్ట్లో ఉంటుంది, ఏ వెజిటేబుల్ ఏ టేస్ట్లో ఉంటుంది, పర్ఫెక్ట్ వేయాలా లేదా అన్నది. సో మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక పెద్ద రెస్టారెంట్, హైఫై ఉంది, ఫుల్ పాష్ ఉంది, బట్ టేస్ట్ లేదనుకో అక్కడ ఎక్కువ రాకపోవచ్చు కస్టమర్స్. బట్ అదే మనం చూసుకున్నట్లయితే రోడ్ సైడ్ ఒక దోశ బండి, టేస్ట్ సూపర్గా ఉంది, అండ్ మనం చూస్తాం అందరూ లైన్లో నిలబడి మరి వెయిట్ చేసి మరి అక్కడ కొంటారు, ఎందుకంటే టేస్ట్ బాగుంది, రైట్? సో మనకి టేస్ట్ ద్వారా జడ్జ్ చేయగలుగుతాం, ఓకే ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగాలేదు, ఇది అది అన్నట్టు నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫీలింగ్, రైట్? ఫీలింగ్. ఒక గొప్ప అతను చెప్తాడు కదా, మనం ఒక 5 years ఓల్డ్ ఫ్రెండ్తోని ఏం మాట్లాడమో మర్చిపోతాం, ఆ జోక్స్ అవన్నీ, రైట్? బట్ ఎలా ఫీల్ అయ్యాం మాత్రం డెఫినెట్గా గుర్తుంటుంది అని. సో ఏం ఫీల్ అవుతున్నామో దాని ద్వారా కూడా మనకి ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది అనమాట. సో ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్, రైట్? అందుకనే వాట్ వి కాల్ అతిథి దేవో భవ అంటారు కదా. సో వాళ్ళని మంచిగా ఫీల్ అయ్యేటట్టు చేస్తే నెక్స్ట్ టైం మనం పోయినప్పుడు కూడా అంతే మనకి రిటర్న్ వస్తుంది. మనం ఎప్పుడైనా ఫంక్షన్లో కలిసినప్పుడు వాళ్ళు కూడా మనని అంతే ఎఫెక్షనేట్గా పలకరిస్తారు కదా. ఎందుకంటే వాళ్ళకి అది గుర్తుంటుంది, అరే ఇంటికి వచ్చినప్పుడు ఇంత ఫీలింగ్తోని మనని రిసీవ్ చేసుకున్నారు అన్నది. సో మనకి ఆ నాలెడ్జ్ సేవ్ అయిపోతుంది ఫీలింగ్ ద్వారా, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి రైటింగ్, రైట్? రైటింగ్ ద్వారా కొన్ని మనకి మేబీ అర్థం కాకపోవచ్చు, బట్ త్రూ రాయడం ద్వారా మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది, ఫుల్ అర్థమైపోతుంది, ఫుల్ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, రైట్? సో రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది నాలెడ్జ్ గెయిన్ చేయడంలో. ఇంకోటి వచ్చేసి రీడింగ్, రైట్? స్క్రిప్చర్స్, బుక్స్,
డిఫరెంట్ బుక్స్ చాలా ఉన్నాయి కదా. సో ఈ త్రూ బుక్స్ ద్వారా మనకి ఎంతో నాలెడ్జ్ వస్తుంది, మన క్రియేటివిటీ మొత్తం బయటపడుతుంది, రైట్. సో సపోజ్ బుక్స్లో ఒక స్టోరీ ఉందనుకో, ఆ స్టోరీని 10 మంది చదివితే 10 రకాలుగా ఆలోచిస్తారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రియేటివిటీగా. సో త్రూ రీడింగ్ మన నాలెడ్జ్ పెరుగుతుంది అనమాట, రైట్, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాక్టీస్, రైట్. మనం ఏం చేస్తాము అంటే సపోజ్ హాఫ్ అన్ అవర్ ఎవ్రీడే మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకున్నాం, 30 minutes అవుట్ ఆఫ్ 24 hours, రైట్. 24 hours-లో 30 minutes మెడిటేషన్ చేస్తున్నాం, మిగతా 23 hours 30 minutes చేస్తలేదు, రైట్. సో 30 minutes నువ్వు ఫోకస్గా ప్రాక్టీస్ చేస్తున్నావు, కాన్సన్ట్రేషన్. మిగతా 23 hours 30 minutes నువ్వు డిస్ట్రాక్షన్ని ప్రాక్టీస్ చేస్తున్నావు. సో నీ దగ్గర ఏది ఎక్కువగా ఉంటుంది? ఎస్, డిస్ట్రాక్షనే కదా. ఎస్, అఫ్ కోర్స్. సో అదే మనం చేస్తున్నాం అనమాట. ఓన్లీ 30 seconds ప్రాక్టీస్ చేసి మనం డే అంతా కాన్సన్ట్రేట్గా ఉండాలనుకుంటాం, ఏదైతే ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. సో మనం ఏది ప్రాక్టీస్ చేస్తున్నామో అదే మన దగ్గర ఉంటుంది. సో త్రూ ప్రాక్టీస్ కూడా మనకి నాలెడ్జ్ వస్తుందన్నమాట, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి డిస్కషన్, రైట్. డిస్కషన్ చాలా ఇంపార్టెంట్. మనం ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ గురు శిష్య డిస్కషన్, లైక్ డిస్కషన్ ద్వారా చాలా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ చేయడం. సో ఒక ఫేమస్ పర్సన్, అమెరికన్ ప్రెసిడెంట్ అంటారు కదా, నార్మల్ పీపుల్ అంటే స్మాల్ పీపుల్ కోసం డిస్కస్ చేస్తారు, యావరేజ్ పీపుల్ ఈవెంట్స్ కోసం డిస్కస్ చేస్తారు, అదే గ్రేట్ మైండ్స్ ఐడియాస్ కోసం డిస్కస్ చేస్తారు అని. సో మనం ఏం చేస్తాం, ఐడియాస్ డిస్కస్ చేస్తే చాలా బాగుంటుంది, బట్ అది మీరే ఆలోచించాలి, మీరు ఏ స్టేజ్లో ఉన్నారో ఏం చేయాలో అన్నది. సో నెక్స్ట్ లాస్ట్ వన్, 10th one వచ్చేసి ఎమోషన్ ద్వారా నేర్చుకుంటాం, రైట్. ఎమోషన్కి లాంగ్వేజ్ అవసరం లేదు. మనం ఎక్కడున్నా సరే, ఏ కంట్రీ ఏ స్టేట్లో ఉన్నా సరే, ఎమోషన్కి లాంగ్వేజ్ అవసరం లేదు. సో ఆ ఎమోషన్ ద్వారా కూడా చాలా నేర్చుకుంటాం, ట్రెడిషన్స్ నేర్చుకుంటాం. సో ఎమోషన్ నుంచి చాలా నేర్చుకోవచ్చు అన్నమాట ఇన్ డెప్త్గా. సో ఇవే ఉన్నాయి ఇప్పటికైతే ప్రపంచంలో నేర్చుకునే విధాలు. ఇంకా మీకు ఏమైనా బియాండ్ ఇవి కాకుండా ఇంకేమైనా తెలిస్తే డెఫినెట్గా కమెంట్ బాక్స్లో పెట్టండి. వీలైతే వర్తి అనిపిస్తే డెఫినెట్గా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.